ఇంత చేస్తుంటే, ఇంత నెగిటివ్ ప్రచారం చేస్తుంటే జనం ఎందుకు వస్తున్నారు అతన్ని? అదే కదా. ధర్మద్రోహి, దైవద్రోహి ఇవన్నీ. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అయి దిగిపోవడం మంచిదైంది. చంద్రబాబు నాయుడు పరిపాలన అంతకుముందు చాలా సార్లు చూశారు. 14-19 మధ్యలో కూడా చూశారు. చెప్పిన మాట నిలబెట్టుకోవాలా. సంపూర్ణ రైతు రుణమాఫీ, సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ. అప్పట్లో మిగతాయి చేశాడు ఆయన. రోడ్లు వేసాడా, లేకపోతే ఇంకోటి అడ్మినిస్ట్రేషన్, ఇదంతా అడ్మినిస్ట్రీరియల్ గా. ఒకప్పుడు చంద్రబాబు అంటే నాలాంటి వాళ్ళం కూడా ఎందుకు అభిమానించేవాళ్ళం అంటే, కాంగ్రెస్ ఒక మోస గవర్నమెంట్, ఏదో ఫండింగ్ వేస్తుంటది, ధరలు పెరిగినాయి, ధరలు తగ్గినాయి, ఇదే బతుకు, వాళ్ళు కొట్టుకు సావడం ఇదే. అలా కాకుండా అలాంటి రాజకీయాలు లేకుండా తెలుగుదేశాన్ని ఒక సిస్టమేటిక్ గా నడుపుకొచ్చి చంద్రబాబు నాయుడు ఈ గొడవలన్నీ పక్కన పెట్టి, సరే ఎన్టీఆర్ తీసేయండి, తర్వాత ఈయన తీసుకున్నాక ప్రజల్లోకి వెళ్ళటం, ప్రజల వద్దకు పాలన, లేకపోతే ఓ శ్రమదానం, ఒక జన్మభూమి, రైతు బజారు, ఇవన్నీ ఒక వినూత్నమైన కొత్త, అప్పుడు యువతరంగా ఉన్న నాలాంటి వాళ్ళకి అది గొప్పగా అనిపించింది. ఆ తర్వాత అంటే ఇక పాలకులు అంటే ఎట్లా ఉండాలనిపించింది. రాజశేఖర రెడ్డి అప్పుడు నేను నెగిటివ్గానే చూసేవాడిని, ఎందుకంటే ఈ ఫ్యాక్షను ఇదంతా పేపర్లు టీవీల్లో చదివి ఉన్నాం కాబట్టి ఆ రూట్లోనే ఆలోచించేవాడిని. రాజశేఖర రెడ్డి వచ్చాక అతనిలో నాకు కనిపించినటువంటి 4 అద్భుతమైనటువంటి అంశాలు ఏంటంటే, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఆ పథకాలు కంటే కూడా ఇది మరింత రీచ్, ప్రతి ఒక్క పబ్లిక్